చెప్పు స్వప్న, ఆమె మీ ఇంటి పని మనిషా? చూడడానికి ఇంటి పని మనిషి లాగానే ఉంటది గాని ఇంటి పని మనిషి కాదు, మా అన్నయ్య భార్య. పేరు అవని. ఏ స్వప్న, ఏంది నువ్వు మాట్లాడేది? నువ్వు తప్పుగా అనుకోవద్దమ్మా. అవని చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటది కదా, అందుకే ఇట్లా అన్నాను. నా ఫ్రెండ్స్ కూడా అట్లనే పొరపాటు పడినారేమో. అవునండి, మీరేమనుకోవద్దు. చూసినారా ఇంటి పని మనిషి అని అడిగేసరికి ముఖం ఎట్లా వెతికేయిందో. అందరి ముందు పరువు పోయిందిగా. ఇప్పుడేముందే, రాను రాను ఇంకా సినిమా చూపిద్దాం. మీరు కొంచెం చిన్నగా మాట్లాడండి. ముందరనే ఈ అత్త కోడలిద్దరూ చాలా తెలివైనళ్ళు. మన పైన ఏమైనా డౌట్ వచ్చిందనుకో, మన ప్లాన్ మనకే రివర్స్ అవుతుంది. చూస్తుంటే ఈ స్వప్న ఏదో ప్లాన్ పైన ఉన్నట్టుంది. ఆమె గారి ఫ్రెండ్స్ కూడా నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని నాకు బాగా అర్థమైంది. నేను వాళ్ళకి ఇంటి పని మనిషిలాగా కనమన్నానంట. ఇంటికొచ్చిన గెస్ట్లని వీళ్ళని ఏమనలేకపోతున్నా. లేకపోతే ఇంటి కోడల్ని పట్టుకొని పని మనిషి అంటారా? వీళ్ళందరి కళ్ళు కాకులు ఎత్తుకొని పోయినాయా? ఎక్కడైనా పని మనిషి ఒంటి మీద అంత బంగారం ఉంటుందా? ఆ మాత్రం కూడా గుర్తుపట్టలేరా? పాపం అవని, తన మనసు ఎంత నొచ్చుకేందో ఏమో. అయినా నేను పిలిచింది మా అమ్మని, నిన్ని కాదు. నువ్వెందుకు వచ్చినావు మధ్యలో? ఏ వస్తే ఏమైంది? అది కాదమ్మా, వీళ్ళందరూ తినడానికి లంచ్ ప్రిపేర్ చేస్తా అని చెప్పినారు కదా, మరి అవని కూడా టైం వేస్ట్ చేస్తే ఆ వంటలన్నీ ఎప్పుడు రెడీ కావాలి? ఏ అవని, పోయి నీ పని చూసుకోపో. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని మరి ఓవరాక్షన్ చేస్తుంది. చా, నేను తిరిగి ఏం అనలేకపోతున్నా. ఆయన తప్పు నాదేలే. అనవసరంగా కిచెన్లో నుంచి బయటకు వచ్చిన. ఒకవేళ నేను రాకపోయి ఉండింటే నాకు ఈ అవమానాలు జరిగేవే కాదు. అవని, నువ్వు లోపలికో అమ్మా. సరే అత్తయ్య. అమ్మా, మీరు పోయి మా ఇల్లు మొత్తం చూడండి. మీకు అంతవరకు ఏమైనా తాగడానికి జ్యూస్ తెచ్చిస్తా. సరే ఆంటీ. స్వప్న పద, నాకే స్వప్నతో ఒక చిన్న పని ఉంది. ఫస్ట్ మీరు పోండి. సరే ఆంటీ. వాళ్ళందరినీ పంపించి నన్ను ఒక్కదాన్ని ఉండమని చెప్పిందంటే నాకు ఏదో మూడినట్టే ఉంది. ఏందమ్మా, నాతో నీకేంటి పని? ఏయ్, నిజం చెప్పే. నీ ఫ్రెండ్స్ అంతాక నీ ఫ్రెండ్సే నీకు ఫోన్ చేసినారా? మన ఇంటికి లంచ్కి వస్తామని చెప్పినారా? లేదా నువ్వే వాళ్ళకి స్వయంగా ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పినావా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఫస్ట్ నేను అడిగిన దానికి జవాబు చెప్పు. వాళ్ళకి స్వయంగా నేనే ఫోన్ చేసి రమ్మని చెప్పినా అని తెలిస్తే అమ్మకి నా పైన డౌట్ ఇంకెక్కువైతుంది. వాళ్ళు అవునేమన్నా నేనే కావాలని చేస్తున్నాను అమ్మకు తెలిసిపోతుంది. తొందర చెప్పు. మళ్ళీ కొత్తగా చెప్పడం ఎందుకు? వాళ్ళు రాకముందే చెప్పినా కదా మీకి, వాళ్ళంతకు వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి వస్తామని చెప్పినారు అని. అయినా అన్ని పిచ్చి పిచ్చి డౌట్లన్నీ నీకెందుకు వస్తాయి? చూస్తుంటే నీకి నీ ఫ్రెండ్స్కి పెద్దగా తేడా ఏం లేనట్టుంది. అయినా నీ ఫ్రెండ్స్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. నీలాంటి దానికి నీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. అందుకే నీ ఫ్రెండ్స్ కూడా ముందు వెనుక ఏం తెలుసుకోకుండా ఈజీగా నోరు జారినారు. అవని పని మనిషి అంటే అవని మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది. కొంచెం చిన్నగా మాట్లాడమ్మా, వాళ్ళు వింటే మళ్ళీ ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ అవుతారనే నేనేమనలేను. నీ ఫ్రెండ్స్కి ఎలాగో బుద్ధి లేదు, నాకని ఉండక్కర్లే. అతిథి దేవో భవ అంటారు, అందుకు వాళ్ళని ఏమంటలేను. లేకపోతే అవని పని మనిషి అన్నందుకు వాళ్ళ దుమ్ము దులిపేదాన్ని. స్వప్న, ఇంకా ఇంతసేపే? వస్తున్నా. ఇంకేం చూస్తున్నావు? నీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు కదా, దయచేయి. అతిథి దేవో భవ అంటే నా ఫ్రెండ్స్ని అమ్మ ఏమనదన్నమాట. అయితే వాళ్ళు ఎన్ని దోవేషాలైనా వేయచ్చు. వాళ్ళని అనేవాళ్ళు ఎవరుండరు. ఇది నాకు బెనిఫిట్. స్వప్న, వస్తున్నా. పల్లవి, ఏంటమ్మా? ఒంటరిగా కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఏమైందే? ఏమైతుంది? ఏమైలేదు. కాకపోతే ఇంట్లో చాలా బోర్ వస్తుంది. అస్సలు టైంపాస్ అయితలేదు. అట్లాంటప్పుడు నీ మొగుడు నీ తమ్ముడు ఊరు జున్నిక బయటకు పోయినారు. వాడు రాక్క అని పిలిచినప్పుడు వాడితో పాటు పోయింటే ఏమైతుండే? పోమ్మా, నువ్వు మరీ చేస్తావు. అభి కంటే ఇది కొత్త ఊరు, నాకే చూసిన ఊరే కదా. అలాంటప్పుడు ఎందుకు పోవడం? నువ్వు ఇంటికొచ్చి ఒక్కరోజు కూడా అయితే లేదు, అప్పుడే మన ఇంట్లో బోర్ వస్తుంది అంటున్నావు. అంటే కనీసం వారం రోజులు కూడా నువ్వు ఈడు ఉండేలాగా లేవు. అదేందమ్మా అంత మాట అన్నావు? మరంతే కదా. అయినా నాకు తెలియక అడుగుతున్నా. నీకి నీ అత్తగారింట్లో బోర్ వచ్చేది కాదా? ఆడైతే అస్సలు బోర్ రాదు. ఆడ నాకి బోర్ రాకుండా చూసుకున్నాక సూర్యకాంతం ఉంది కదా. ఎవరు సూర్యకాంతమా? ఆమెవరు? ఇంకెవరు, మా అత్తయ్యే.
నాకు అస్సలు బోర్ రాకుండా, నాకు అస్సలు రెస్ట్ ఇవ్వకుండా, పూటకో పంచాయతీ రోజుకో రంకు. అలాంటప్పుడు ఇంకేం బోర్ వస్తుంది? ఏందే నువ్వు చెప్పేది? అవునమ్మా, అత్తయ్య అచ్చం సూర్యకాంతం లాగానే నాతో గొడవ పడతా ఉంటది. అనవసరంగా ఎవరు గొడవ పెట్టుకోరు. నీ వైపు నుంచి కూడా ఏదో ఒక తప్పు ఉందేమో, అందుకే మీ అత్తయ్య చీటికి మాటికి నీతో గొడవ పడుతుందేమో. అంటే నీకు నా మీద నమ్మకం లేదా? లేదు, ఈ మధ్యలో నీ మీద నీ మొగునికి బాగా అనుమానం వచ్చింది. ఏకంగా నాకే ఫోన్ చేసినాడు. నీ కూతురు ప్రేమించిన వాడి పేరు కిరణా అని సరాసరి నా ముఖం మీద అడిగినాడు. దాంట్లో తప్పేవాడిది? ముమ్మాటికి నీదే. నువ్వు ఆ కిరణ్ గాంతో ఫోన్లో మాట్లాడేది నీ మొగుడు విన్నందుకే కదా ఈ సమస్యలన్నీ. నీకు ఆ రోజు చెప్పినా కదా దాంట్లో నా తప్పేం లేదు అని. అనుకోకుండా నాకు కిరణే ఫోన్ చేసినాడు. నేను కూడా ఏదో క్యాజువల్గా మాట్లాడినా అంతే. దాన్ని అభి తప్పుగా అర్థం చేసుకుంటే నన్నేం చేయమంటావు? అంటే అందులో నీ తప్పేం లేదు అంటున్నావా? అంటే అది లేదు ఇది లేదు, ముమ్మాటికి తప్పు నీదే. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు, అందుకు దీని గురించి నీతో మాట్లాడుతున్నా. నీకిప్పుడు పెళ్ళయింది, నీ మొగుంతో కలిసి సంతోషంగా ఉన్నావు. ఇలాంటి టైంలో ఒక చిన్న పొరపాటు చాలు జీవితాలు నాశనం కావడానికి. నీ మొగుడు అభి మంచోడు కాబట్టి సరిపోయింది. లేకపోతే వేరే వాళ్ళు కొంచెం అనుమానం వచ్చినా ఇచ్చిపెట్టారు, వాళ్ళ పెళ్ళాలని వేధిస్తారు. ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకుండా చూసుకో. సరేమ్మా. నీ జీవితం బాగుండాలని ఇదంతా చెప్తున్నా, అర్థం చేసుకో. ఉండు, నీకోసం తినడానికి ఏమైనా తీసుకొని వస్తా. క్యాజువల్గా కిరణ్తో ఫోన్ మాట్లాడినా అని చెప్పినందుకే అమ్మ నాకు ఇంత క్లాస్ ఇచ్చిపోయింది. అదే నేను ఇంకా కిరణ్ని ప్రేమిస్తున్నా అని తెలిస్తే నన్ను అసలు ఈ భూమి పైన ఉండనిస్తుందో ఉండనియేదో. ఈ పెద్దవాళ్ళతో ఇదే ప్రాబ్లం. వాళ్ళ పరువు కోసం మా సంతోషాలని పణంగా పెడతారు. మా ప్రాణాల కంటే వాళ్ళ పరువే ఎక్కువ అనుకుంటారు. అందుకే ఈ సమాజం ఇటు తగలడింది. రాను రాను నా ఫ్యూచర్ ఇంకెట్లుంటుందో తలుచుకుంటుంటేనే భయమేస్తుంది. రాణి, నువ్వు నిజంగా సూపరే. వచ్చి రావడంతోనే ఆ అవనిని బాగా అవమానించినావు. నేనైతే ఫుల్ హ్యాపీ. మరేమనుకున్నావు ఈ రాణి అంటే? ఇంటి పని మనిషితో పోల్చినప్పుడు ఆ అవని ముఖం చూడాలి. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. నేను కూడా. నేను మీ అమ్మని బాగా గమనించినానే. మీ అమ్మ ఆ అవనికెళ్ళే మాట్లాడుతుంది, నీకి అసలు సపోర్ట్ చేసలేదు. మమ్మల్ని పంపించిన తర్వాత మీ అమ్మ నీతో ఛాన్సేపు మాట్లాడింది కదా. ఇంతకేం మాట్లాడింది? నేను అవనీని అవమానించినందుకు నిన్నేమన్నా తిట్టిందా? అదేం లేదు. మొదట్లో మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నా పైన ఈగ కూడా వాళ్ళనిచ్చేది కాదు. నన్ను చాలా గారాబంగా అపురూపంగా పెంచింది. కానీ అవని ఇంటి కోడలైనాక నేనసలు తన కూతురునన్న విషయమే మర్చిపోయింది. నన్ను పక్కకు పెట్టి ఆ అవనిని కూతురులాగా చూసుకుంటుంది. నన్నొక శత్రువులాగా భావిస్తుంది. ఇంట్లో మా అమ్మ ఒక్కతే కాదు, అందరంతే. మా అన్నయ్య అయితే మరీను. నేను సొంత చెల్లెల్ని గర్భవతి అని కూడా చూడకుండా నాకి అవనికి గొడవ అయితే నన్ను మెడబట్టుకొని బయటికి గంటేస్తా అన్నాడు. మా నాన్న ఇంతకుముందులాగా నాతో ప్రేమగా మాట్లాడతలేడు. నన్ను చూస్తుంటేనే విసుక్కుంటున్నాడు. ఇంకా నా భర్త అయితే మరీను. ఆయనకి నా మీద ఒళ్ళంతా అనుమానమే. అవనీకి దోమ కుట్టినా చీమ కుట్టినా సరే దానికి కారణం నేనే అంటాడు. ఏదో ఈ మధ్యలో నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఇప్పుడిప్పుడే నా మీద కొంచెం ప్రేమ చూపిస్తున్నాడు. నేను ఇట్లా అంటున్నాను ఏమన్నా అనుకో. నీ పట్ల మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రవర్తించే తీరు నాకు బొత్తిగా నచ్చలే. అవును, నాకు కూడా. అవని మీ ఇంట్లో అడుగుపెట్టిన 3 నెలలకి ఇన్ని సమస్యలు వస్తే ఇంకా రాను రాను నీ ఫ్యూచర్ ఎట్లుంటుందో. అదే కీర్తి, నాకు కూడా మస్తు భయమేస్తుంది. ఇందులో మా ఇంట్లో వాళ్ళది ఒక్కడిది కూడా తప్పులేదు. దీనికి మొత్తం కారణం అవనీనే. మాకి అర్థమవుతూనే ఉంది. నువ్వు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎట్లయిపోయినావు? నిన్ను చూస్తుంటేనే నాకు మస్తు జాలనిపిస్తుంది. ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉండేదానివి, ఒక్క మనిషి కారణంగా ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది. అవునే స్వప్న, నువ్వు ఒకరిని ఏడిపించే రకం గాని నువ్వు ఏడ్చే రకం కాదు. అలాంటిది అవని నిన్నే ఏడిపిస్తుందంటే నీకంటే చాలా పెద్ద ముదురై ఉండాలి. మా ఫ్రెండ్ బాధపడితే మేము కూడా చూస్తూ ఉండలేము. ఇప్పుడు నీ పగ మా పగ, నీ శత్రువు మా శత్రువు. ఈ నుంచి తిరిగిపోయేలోపు అవని నేడిపేయకుంటే నా పేరు రాణినే కాదు. నాకు కావాల్సింది కూడా ఇదే. మీతో ఎట్లా మాట్లాడితే మీరు కరిగిపోతారో నాకు బాగా తెలుసు. అందుకు ఇంతసేపు ఉన్నవి లేనివన్నీ కలిపి చెప్పి నేను ఒక పెద్ద డ్రామా అన్నా. మీ అందరినీ కావాలనే రెచ్చగొట్టిన. ఇప్పుడు ఉంటది అవని ఆట. ఇదిగో అవని వస్తుంది. ఇంతకీ ఎందుకు వస్తున్నట్టు? ఇంకెందుకు, వంట చేసేది పూర్తయింది, వచ్చి తినండి అని చెప్పడానికి వస్తుంటది. రాని రాని, దాంతో ఒక ఆట ఆడుకుందాం. మీరందరూ ఈడున్నారా?
లేదు, ఆకాశంలో ఉన్నాం. ఏంది? మరి మేము ఏడున్నాం అనేది నీకు కనబడతలేదా? అయ్యో పాపం, కళ్ళు సరిగ్గా కనబడవేమో. అవని, నీకు ఈ మధ్యలో సైట్ కూడా వచ్చిందే? సైట్ కాదు, కళ్ళు నెత్తికెక్కినాయేమో. ఏంది, ఏమన్నారు? అయ్యో పాపం, అయితే చెవులు కూడా సరిగ్గా వినబడవన్నమాట. ఏంటి స్వప్న ఇది? ఇన్ని లోపాలున్న మనిషిని అసలు మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్ళటే చేసినారు మీరు. నువ్వేమి బాధపడొద్దావని, నాకే తెలిసిన వాళ్ళదే ఒక హాస్పిటల్ ఉంది. దాంట్లో పూర్ పీపుల్కి ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తారు. నువ్వు పూర్ కాకపోవచ్చు, కానీ చూడడానికి మాకే పని మనిషిలాగా కనబడినావు. ఇంకా డాక్టర్లకు కనబడవా? నీకు ఫ్రీగానే ట్రీట్మెంట్ చేసి పంపిస్తారులే. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థమైతలేదు. అయితే మతి మరుపు కూడా ఉందన్నమాట. సో సాడ్. చూడండి, మీ అందరూ నాతో కావాలనే ఆడుకుంటున్నారు. నేను ఒక్కటే ఒక పదం, మీరందరూ ఇడ ఉన్నారా అని అన్నానంతే. దానికి మీరందరూ నన్ను మరీ లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. అమ్మో, కోపమే. నాకు చాలా భయమేస్తుంది రాణి. నువ్వు కోపడితే మేం భయపడతాం అనుకున్నావా? అయినా మీ అందరితో నాకెందుకు? రొచ్చులో రాయేస్తే అది మన ముఖానికే పడేది. ఏయ్, ఏమన్నావే? అయ్యో పాపం, స్వప్న నీకు కూడా చెవుడొచ్చినట్టుంది. కానీ ఏం బాధపడొద్దు. నీ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళదే హాస్పిటల్ ఉంది కదా. ఎలాగో నీ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళదే కదా, నీకు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారులే. పోయి చూపించుకో. నీకెంత ధైర్యమే? నన్ను నా ఫ్రెండ్స్నే తక్కువ చేసి మాట్లాడతావా? మరి నువ్వు నీ ఫ్రెండ్స్ నన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా? అయినా నాకు మీ అందరితో వాదించేంత టైం లేదు. అత్తయ్య మీ అందరినీ పిలుచుకొని రమ్మని నన్ను పంపించింది. నేను అందుకే వచ్చిన. ఇంకా నేను చెప్పాల్సింది పూర్తయింది. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా, కానీ అవనికి పొగరు బానే ఉంది. దాని సంగతి చూద్దాం. అమ్మ పిలుస్తుందంట, రండి పోదాం. నా గురించి వాళ్ళకి ఆ స్వప్న ఏమేం చెప్పిందో, అందుకే వాళ్ళందరూ కూడా స్వప్నలాగే నాతో ప్రవర్తిస్తున్నారు. అయినా కూడా వాళ్ళందరికీ ఏం చూసుకుని అంత ధైర్యం? వాళ్ళందరూ నన్ను లెక్క లేకుండా మాట్లాడినారని అత్తయ్యకి మామయ్యకి తెలిస్తే వాళ్ళని బాగా తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు. కానీ ఆ భయం స్వప్నకి కొంచెం కూడా లేదు. ఇంటికి వచ్చిన గెస్ట్లని ఏమనరని తన ధైర్యం. అందుకే తన వల్ల అయితలేదని నన్ను ఏడిపించడానికి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచినట్టు ఉంది. జరిగింది మొత్తం అత్తయ్యకి చెప్పడానికి నిమిషం పట్టదు. కానీ ఏమో లేని జాలి చూపిస్తున్నా. ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు తిరిగి పోయేటప్పుడు నవ్వుకుంటూనే పోవాలి, బాధపడి పోకూడదు. అది కూడా నా వల్ల అస్సలు జరగకూడదు. ఇంకొక గంట సేపు ఉంటే వాళ్ళు తిరిగిపోతారు. అంతవరకు కొంచెం ఓపిక పట్టుకుంటే సరి. ఇంట్లో ఉన్న సమస్యలు గొడవలు చాలా ఉన్నట్టు మళ్ళీ కొత్తవెందుకు? అవని, మీరా? ఏంటో చెప్పండి. నీ ఒంట్లో ఏమన్నా బాలేదా? అబ్బే, అలాంటిదేం లేదు. ఏమైంది? నాకేమైంది? నేను బానే ఉన్నా కదా. నీ కళ్ళని నీ మాటను చూసి చెప్పగలను. నువ్వు ఎందుకో బాధపడుతున్నావు. అయ్యో, అలాంటిదేం లేదే. మీకెందుకు అట్లా అనిపించింది? అబద్ధాలు చెప్పొద్దావని. నేను ఎండలో పొలానికి పోయొచ్చి మస్తు అలసిపోయినా. నిన్ని బ్రతిమాలి నీతో నిజం చెప్పించేంత ఓపిక నాకు లేదు. ఏమైందో తొందర చెప్పు. చెప్తా, కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది? నేను చెప్పినది మొత్తం విన్నాక మీరు ఎవరిపైన కోప్పడకూడదు. అట్లని మీరు నాకు మాట ఇస్తేనే నేను నీకు నిజం చెప్తా. సరే, మాటిస్తున్నా. నేను ఎవరిపైన కోప్పడను. ఇప్పుడు చెప్పు. ఏవండి, ఇంటికి వచ్చిన స్వప్న ఫ్రెండ్స్ నాతో కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు నిన్నేమన్నారు? ఫస్ట్ ఇంటికి వచ్చి రాగానే నన్ను పని మనిషిలాగా ఉండవు అన్నారు. అప్పుడు ఏమోలే అని వదిలేసిన. వంట చేసేది పూర్తయినాక అత్తయ్య వాళ్ళని పిలుచుకొని రమ్మని నన్ను పంపించింది. వాళ్ళందరూ మేడపైన మాట్లాడుకుంటున్నారు. నేను ఆడికి పోయిన వెంటనే నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడినారు. ఏమన్నారు? నాకే సైట్ ఉందంట, చెవులు కూడా సరిగ్గా వినబడవంట, మళ్ళీ మతిమరుపు కూడా ఉందంట. నేను చూడ్డానికి పని మనిషిలాగా పూర అమ్మాయిలాగా కనబడతానంట. వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి పోతే నాకే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తారంట. అంత తలాతోక లేకుండా, ఒక లాజిక్ లేకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు మొత్తం అర్థమైంది. ఇది మొత్తం స్వప్న ప్లానే. ఆ స్వప్న పని చెప్తా, ఆగు. ఏమండి? హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు.
మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.